దేవుడు మన జీవితాల్లో కొన్ని ఆశలు ఆయన కలిగి ఉన్నాడు మన జీవితంలో. ఎందుకు తెలుసా? ఎందుకు బ్రతుకున్నావు తెలుసా? నువ్వెందుకు బ్రతుకున్నావు తెలుసా? నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, నీ జీవితాన్ని, నీ ఇంటిని చక్కబెట్టుకోవడానికి నువ్వు ఇంకా బ్రతుకున్నావు. ఈరోజు ఒక మాట నేను చెప్పనివ్వండి, ఇంటిని చక్కబెట్టుకోవడం ఏంటి పాస్టర్ గారు? నేను ప్రతి సాయంకాలం కూడా మా ఇంటిని నేను చక్కబెట్టుకుంటాను. టీవీ మీద ఉన్న దువ్వెనలు, టీవీ మీద ఉన్నటువంటి పేపర్లని తీసి మడతపెట్టి కింద పెడతాను, ఇల్లు ఊడ్చుకుంటాను, వంటగది నేను చక్కబెట్టుకుంటాను అని మీరు అనొచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఏం కోరుతున్నాడు అంటే, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటే అర్థం ఏంటి? యెషయా గ్రంథం 38:1 యెషయా గ్రంథం 38:1. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. చదవండి ఒకసారి. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకువు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. అంటే చూడండి, ఇంటిని చక్కబెట్టుకోవటం అంటే జీవితాన్ని చక్కబెట్టుకోవటం. చూడండి, జీవితం అనేటువంటి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఈరోజున జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఈ అందమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇచ్చాడు, అందమైన రూపాన్ని ప్రభు ఇచ్చాడు, అందమైన శరీరాన్ని ప్రభు ఇచ్చాడు. ఎంతో మందికి లేనిటువంటి గొప్ప ధన్యతను నీకు నాకు ఇచ్చాడు. ఒక ఇండివిజువాలిటీని, ఒక పర్సనాలిటీని దేవుడు మనకు అనుగ్రహించారు. అందులో బట్టి ఈ జీవితాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. సుమారుగా ఒక 12 సంవత్సరాల క్రితం అమెరికా అనేటువంటి దేశంలో మ్యాటీ అనేటువంటి ఒక బాలుడు ఉన్నాడండి. అతని పేరేంటి? మ్యాటీ. ఆ వ్యక్తి చాలా పాటలు రాశాడు. దేవుని స్తుతించుట అనే అంశం గురించి చాలా పాటలు రాశాడు. సుమారుగా ఆయన 5,000 పాటలు రాశాడండి. 5,000 పాటలు. బా, ఈ రోజున ఒక పాట రాస్తేనే ఫేమస్ అయిపోతున్నారు కదా చాలామంది యూట్యూబ్లో. ఒక్క పాట రాసి చాలామంది ప్రపంచానికి తెలిసిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఆ బాలుడు సుమారుగా 12-13 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఆ బాలుడు సుమారుగా 5,000 పాటలు రాశాడు, ఇంగ్లీష్ పాటలు. చాలా గొప్పవాడని మీరు అనుకుంటున్నారు కదండి. ఆ గొప్ప వ్యక్తి మాటలు చెప్పాలంటే 5,000 పాటలు రాయటం అంటే చిన్న విషయం కాదు. నేను ఒక 40 పాటలు రాశాను. ఏ లిరిక్స్ వస్తున్నాయి, కొత్త లిరిక్స్ రావట్లేదు చేతుల్లోంచి నా మైండ్లోకి. అందుని బట్టి 40 పాటలు 50 పాటలు రాయడం చాలా గగనం. కానీ ఆ వ్యక్తి 5,000 పాటలు రాశాడు, మ్యాటీ అనేటువంటి వ్యక్తి. అతని పరిస్థితి మీరు చూస్తే చాలా జాలి పడతారండి. అతడు హాస్పిటల్లో ఐసీయూలో మొత్తం అన్ని ట్యూబులు పెట్టేసి ఉంటాయి. ముక్కు నుంచి ఒక ట్యూబు, చెవులోంచి ఒక ట్యూబు, గుండెకి ఒక ట్యూబు, లివర్కి ఒక ట్యూబు, ఇంకా అన్ని అవయవాలకి ట్యూబులు ఉంటాయన్నమాట. ఆ వ్యక్తి ప్రతి 10 రోజులకు ఒకసారి మొత్తం రక్తం ఎక్కించి రక్తం తీసేయాలి. ఏమంటే డయాలసిస్ చేయబడుతూ ఉంటాడు. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతనికి లేని రోగం లేదు. ఒక్కసారి ఆ ఐసీయూ నుంచి ఆ వ్యక్తిని బయట పెట్టారు అంటే చచ్చిపోతాడండి ఆ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దేవుని స్తుతించుట అనే అంశం గురించి 5,000 పాటలు రాశాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ మనస్సు? అదే నీకు చిన్న రోగం కలిగితే అసలు నువ్వు ఉన్నావా? ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి కానుకేసుకుని ఉంటే ఈ రోగం రప్పిస్తావా ప్రభు నాకు అని దేవుని డిమాండ్ చేసేస్తాం మనం. ఇంకా మనం ఆలోచన చేస్తే చిన్న సమస్య రాగానే కృంగిపోతాం, చిన్న ఇరుకు రాగానే కృంగిపోతాం, దేవుడిని దూషించేస్తాం. అసలు నువ్వు ఉన్నావా? అసలు నన్ను చూస్తున్నావా? అసలు నీ కొరకు ఇంతగా నేను మీటింగులకు వచ్చి ఆ మీటింగులు అయ్యేంత వరకు నేను కూర్చుని ఉంటే నాకు ఎందుకు ఈ సమస్య అని చెప్పి దేవుడిని మనం ప్రశ్నిస్తుంటాం. కానీ ఒక మాట చెప్పనివ్వండి, ఆ యొక్క మ్యాటీ అనేటువంటి వ్యక్తికి అనేక జబ్బులను, అతడు చేసే ప్రార్థన, అతడు చేసే ఆరాధన ఏంటి తెలుసా? యేసయ్యా, నాకంటూ ఒక జీవితాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. ఈ ప్రపంచంలో నిన్ను చూడడానికి రేపొద్దున పరలోక రాజ్యంలో నిన్ను చూడడానికి నాకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించావు. అది చాలా అయ్యా నేను స్తుతించడానికి. ఈ లోకంలో అంటావా, వ్యాధులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు సుడిగుండంలో నేను తిరగాల్సి ఉంటుంది. కానీ ఈ రోజున నిన్ను రేపు ఆ పరలోక రాజ్యంలో చూడడానికి, యుగ యుగాలు తరతరాలు నీ సన్నిధిలో నేను ఆనందించడానికి నాకంటూ ఒక జీవితాన్ని, నాకంటూ ఒక ఇండివిజువాలిటీని, నాకంటూ ఒక పర్సనాలిటీని, నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చావు. చూసావా? ఆ వ్యక్తిత్వమే కనుక లేకపోతే నేను చూసేటువంటి వాడిని కాదయ్యా, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని చెబితే ఆశ్చర్యపోయారండి. వాట్ ఈస్ దిస్ వర్షిప్? అలాంటి ఆరాధకులు కూడా ఉన్నారా? అంటే చూడండి, తన జీవితాన్ని బట్టి ఈ రోజున మనం లెక్కలేసుకోవాలి. కానీ దేవుడు ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగించారండి, ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నారండి. నువ్వు ఒక్క అంశంలో ఒక కృతజ్ఞత లేదు, నీకు ఒక్క అంశంలో గ్రాటిట్యూడ్ లేదు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది వల్లే నువ్వు ఉన్నావు. కానీ ఆ ఒక్క కుష్ఠరోగి మాత్రం, ప్రభువా కుష్ఠరోగినటువంటి నన్ను బాగుపరిచావు తండ్రి,
ఒకప్పుడు ఊరు వెలుపటే ఉండాలి, అనేక మంది చేదరించుకునేవారు, అనేక మంది అసహించుకునేటువంటి వారు. అలాంటి భయంకరమైనటువంటి జీవితం, దుర్వాసన వచ్చేటువంటి జీవితం, భయంకర కంపుతో జీవించేటువంటి జీవితం. నిజంగా ప్రతిరోజు కూడా ఆ యొక్క దోమలు, ఆ తర్వాత ఎలుకలు నా శరీరాన్ని తినేసేటువంటి నా జీవితాన్ని నువ్వు బాగు చేసి ప్రభువా సమాజంలో ఉండటానికి ప్రభువా నన్ను దీవించిన విధానాన్ని బట్టి స్వస్థపరిచావు ప్రభువా, నీకు వందనాలు. ఏమి ఇవ్వగలనయ్యా? ఇక నేను బ్రతికేటువంటి ప్రతి దినాలు నీ యొక్క భిక్షే. నా జీవితంలో ఇంత ఆరోగ్యాన్ని పొందుకున్నానంటే అది నీ భిక్షే ప్రభువా. అందుని బట్టి నీకు జీవితాంతం రుణపడిపోతానయ్యా. అంటిల్ మై లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ బీ సో గ్రాటిట్యూడ్. నా జీవితంలో చాలా కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పి ప్రభు పాదాల మీద పడి కన్నీరు కార్చి ప్రభువుని గణపరిచాడు, ప్రభువుని స్తుతించాడు. మిగతా 90 మాత్రం అద్భుతాన్ని పొందుకోగానే, స్వస్థత పొందుకోగానే ఇంకా వారి వ్యాపారాల్లోకి, లేకపోతే వారి రిలేషన్షిప్స్లోకి, భార్య దగ్గరికి వెళ్ళినాడు ఒకడు, ఆ తర్వాత పూర్వం పాపాలు చేశాడు కదా, ఆ పాపాల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు, లోకం వైపుకి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ 9 మంది వెనక్కి రావాలి. దే డిడ్ంట్ కమ్ బ్యాక్ టు జీసస్ అండ్ దే డిడ్ నాట్ వర్షిప్ జీసస్ ఫర్ వాట్ హీ హాస్ డన్ ఇన్ దర్ లైఫ్స్. దేవుడు వారి జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి స్తుతించలేదు, కృతజ్ఞత చూపించలేదు. కానీ ఒక్కడు రోజున ఆ ఒక్కడు గుంపులో, వాడి పార్టీలో మనం చేరదామా? ఆవిడ పార్టీలో మనం చేరదామా? ఒకవేళ అటువంటి గొప్ప స్థితిలో ఉండగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కృతజ్ఞత అండి. ఏది నీ కృతజ్ఞత? మనుషులకు కృతజ్ఞత చూపించావు నువ్వు. నిజంగా ఎవరైతే పెట్టారో ఆ పెట్టిన చేతిని కొరికేయాలనుకుంటావు నువ్వు. నిజంగా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తే అద్భుత కార్యాలని ప్రక్కన పెట్టి మరలా నీ యొక్క శరీరాన్ని పాపపు కార్యాల కోసం వినియోగిస్తున్నావంటే దేవుని యొక్క ప్రేమను దుర్వినియోగపరచడం కాదా? ఆలోచించే నా ప్రియదేవుచు నాగమ, ఈ రాత్రి కాల సమయంలో మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయాని దేవుడు ప్రేరేపించి వెళ్ళి హిజ్కియా అనే రాజుకు చెప్పయ్యా, నీ యొక్క దినములు ఏమైపోయినాయి? ముగించబడ్డాయి. నీ యొక్క దినాలు ఏమైపోయినాయి? అయిపోయినాయి. నువ్వు ఆమోజు కుమారుడైన యెషయా, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనే సమాచారం పంపించని దేవుని సేవకుడికి ఏమండి ఒక సమాచారం ఇచ్చి పంపి, దేవుని సేవకులు నిలబడి ఏం చెప్తారు ఇక్కడ? విల్ దే స్పీక్ టు యూ నాన్ సెన్స్? అండ్ నాన్ సెన్స్ ఏమైనా మాట్లాడతారా? దేవుని సేవకులు నీకు హెచ్చరికలు ఇస్తారు, నేను పురుకొల్పుతారు, దేవుని మాట నీకు తెలియజేస్తారు. దేవుడు ఏదైతే తన సేవకుడి యొక్క హృదయంలో ఉంచాడో, దేవుడు ఏ మాటలైతే చెప్పమని ప్రేరేపిస్తున్నాడో ఆ మాటలు దేవుని సేవకుడి ద్వారా నీకు వినిపించబడుతుంటాయి. సరిచేసుకునే టైంలో సరిచేసుకోవాలి. తద్వారా దేవుడు ఇంటిని చక్కబెట్టుకో అనే సమాచారాన్ని మీకు పంపిస్తున్నాడు. ఈరోజు నా జీవితాన్ని చక్కబెట్టుకో. నువ్వు మరణకరమైనటువంటి రోగము నీకు వచ్చింది, పాపం అనే రోగముతో ఉన్నావు. ఆ పాపం అనే రోగము నుంచి నీవు భయంకరమైన మరణంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇంటిని చక్కబెట్టుకో, ఇంటిని చక్కబెట్టుకో, ఇంటిని నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, ఇంటిని చక్కబెట్టుకో. అప్పుడు ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు యెషయా మాటలని హిజ్కియా వెంటనే గోడ తట్టు తిప్పుకొని, గోడ వైపు తన తలను త్రిప్పుకుని, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీళ్లు విడుచుచు ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు హిజ్కియా. అవును, నీకు ఎప్పుడైతే దేవుని నుంచి ఒక సమాచారం వచ్చినప్పుడు, దేవుని నుంచి ఒక హెచ్చరిక వచ్చినప్పుడు, దేవుని నుంచి ఒక వాక్కు నీకు రిలీజ్ అయినప్పుడు నువ్వు ఆ మాటకు విధేయత చూపించాలి. దేవుని మాటకు విధేయత చూపిస్తే నీ జీవితంలో కలిగేటువంటి ప్రయోజనాలు మునుపటి కంటే నీ జీవితం అత్యధికంగా దీవించబడుతుంది. తుదకు నువ్వు మహావృద్ధిని నొందుతావు. ఎప్పుడు? దేవుని మాటకు విధేయత, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించినప్పుడు. హిజ్కియా వెంటనే రాజు నువ్వు మరణమవుతున్నావు అని చెప్పగానే వెంటనే డాక్టర్ని పిలిపించలా, వైద్యుని పిలిపించలా, మంత్రసాలను పిలిపించలా, మంత్రగాన్ని పిలిపించలా, టక్కు టమార విద్యలు కలిగినటువంటి ఆ మంత్రగాన్ని పిలిపించలా. వెంటనే గోడ వైపు తిరిగి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెషయా ఏమన్నా మామూలు దేవజనుడా? దేవుని దర్శనాన్ని నేరుగా చూసేటువంటి, దేవుని ప్రత్యక్షతను నేరుగా చూసేటువంటి యెషయా ముందున్నాడు. అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడా? తన ముందు ప్రార్థన చేశాడు, తర్వాత యెషయాతో ప్రార్థన చేయించుకుని ఉంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ప్రార్థనలు చేయం. దేవుని సేవకులు వస్తే అయ్యగారు ప్రార్థన చేయండి అంటాం. ఆలోచించండి, అయ్యగారులుగా మేము ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారులుగా నీ నెత్తి మీద వేసి ప్రార్థన చేస్తాం. అంత మాత్రాన నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకుంటాను నేను అంటలేదు. నువ్వు కూడా ప్రార్థన చేయాలా. నీ హృదయాన్ని ఏం చేయాలి? దేవుని వైపు త్రిప్పుకోవాలా. అప్పుడు అద్భుతం జరుగుతుంది. నా ప్రియదేవుచున్నాగమా, ఒకవేళ అద్భుతాలు జరిగిపోతాయి, ఏమీ చేయకపోయినా అద్భుతాలు జరిగిపోతాయి, నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా అద్భుతాలు జరుగుతాయని చెప్పి వెళ్ళిపోతే అబద్ధబోధకుడిని అయిపోతాను నేను. ఆలోచన చేయండి, ప్రతి వాగ్దానం వెనుకాల ఒక షరతు ఉంది. నా ప్రియదేవుచున్నాగమా, ఇంటిని చక్కబెట్టుకుంటున్నావా? నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటున్నావా? ఒకవేళ సాతాను యొక్క బందీకాన్లో ఒకవేళ ఉన్నట్లయితే నీ ఇంటిని చక్కబెట్టుకుంటున్నావా? నా ప్రియదేవుచున్నాగమా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీళ్లు కార్చాడు. దేహమును ఆత్మను సమస్త కల్మషం నుండి పవిత్రపరచుకుంటూ నువ్వు సిద్ధపడాలి. రోజున దేహాన్ని, నీ ఆత్మను, నీ యొక్క
ప్రాణాన్ని నువ్వు పవిత్రపరచుకుంటూ శుద్ధీకరించు, సిద్ధపడాలి. నువ్వు యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఈరోజు నీ ఇంటిని చక్కబెట్టుకోవాలా, సిద్ధపడాలి, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచాలి. ఎందుకు ఈ సువార్త సభలు? నువ్వు సిద్ధపడాలని. ఎందుకు ఈ సువార్త సభలు? నువ్వు ఆధ్యాత్మికంగా రెడీ అవ్వాలా. దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క ఆ రెండవ రాకడ కొరకు నువ్వు సిద్ధపడినప్పుడు దేవుని ఆశీర్వాదం మెండుగాను పొందుకుంటావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. దేవుని భయముతో పరిశుద్ధను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రము చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, విశ్వాసమును అంతమటుకు గట్టిగా చేపట్టాలి, సిద్ధపడాలి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలా క్రీస్తులో పాలువారమై ఉందుము. విశ్వాసాన్ని అంతం మట్టుకు గట్టిగా చేపట్టుకోవాలి. ఏమంటే బంగారం గట్టిగా పట్టుకుంటాం మనం. ఏమంటే ఎక్కడైనా జారిపోద్దేమో అని చెప్పి బంగారం షాప్లో బంగారం నెక్లెస్ కొన్న తర్వాత రోజుకి 2-3 సార్లు చెక్ చేసుకుంటాం ఎక్కడైనా జారిపోద్దా అని. బంగారాన్ని గట్టిగా చేత పట్టుకుంటావు, వెండిని గట్టిగా చేత పట్టుకుంటావు, నీ సర్టిఫికేట్లు చాలా జాగ్రత్తగా చేత పట్టుకుంటావు. ఎగ్జామ్కి వెళ్తాము, నీ హాల్ టికెట్ని చాలా గట్టిగా పట్టుకుంటావు. ఎందుకు తెలుసా? హాల్ టికెట్ లేకపోతే హాల్లోకి ఎంటర్ కానివాడు ఇన్విజిలేటర్. అవును, ఇవన్నీ కూడా గట్టిగా చేత పట్టుకుంటాం మనం. కానీ విశ్వాసాన్ని వదిలేస్తుంటాం. విశ్వాసాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో ఆ విశ్వాసం ద్వారా నీ జీవితంలో కార్యాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్త కూడా సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నిజంగా 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగినటువంటి ఆ స్త్రీ ప్రభు ఎంత విశ్వాసం ఉందంటే, ఈ లోకంలో నా యొక్క రోగం నుంచి స్వస్థపరిచేది యేసు ఒక్కడే అని ఆమె డిసైడ్ అయిపోయింది. ప్రభు తప్ప ఇంకే ఒక్కరు కూడా నా రోగం నుంచి విడుదల చేయలేరు. ఎందుకంటే ఆయన నా సృష్టికర్త, నా శరీర అవయవాన్ని సృష్టించింది ఆయన, నా యొక్క ఎనాటమీని ఇచ్చింది ఆయన, ఈ జీవితాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి నాలో ఉన్న లోపాన్ని ఆయన ఒక్కడు మాత్రమే సరిచేయగలడు అనే విశ్వాసం ఆమెలో ఉంది. అందుని బట్టే ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను యేసే దగ్గరికి వెళ్తాను. ఆయన ఒకవేళ నన్ను నెత్తి మీద చేసి ప్రార్థన చేయకపోయినా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, ఈరోజు నా జీవితంలో అద్భుతం జరుగుతుందని ఆ స్త్రీ ఎంతగానో ఆశగా వచ్చింది, విశ్వాసంతో వచ్చింది. ఆ విశ్వాసమే తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని ప్రభువు నుంచి పొందుకోగలిగింది. ఈ రాత్రికాల సమయంలో రకరకాల అంశాలను బట్టి ఈ యొక్క సన్నిధికి నువ్వు వచ్చి ఉండొచ్చు, రకరకాల కారణాలను బట్టి నీవు ఈ సన్నిధికి రావచ్చు. కానీ విశ్వాసంతో ఈ ప్రాంతం నుంచి వెనుదిరగాలి. నువ్వు ప్రభునందు పటిష్టమైన విశ్వాసం, గొప్ప విశ్వాసాన్ని కలిగి వెళ్ళినప్పుడు నీ జీవితంలో తగిన కాలం దేవుడిని హెచ్చిస్తాడు. ఇన్ హిస్ అపాయింటెడ్ టైమ్, ఇన్ హిస్ డ్యూ టైమ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు తగిన కాలం ముందు నేను ఇచ్చిస్తాడు. అవండి విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు. నువ్వు ఇంటిని చక్కబెట్టుకోవాలని ఆశ నువ్వు కలిగి ఉంటే కనుక నీ ఆరోగ్యాన్ని దేవుడు చక్కబడుతాడు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని చక్కపరుచుకోవాలని ఆశతో ఉంటే కనుక నీ ఆర్థికపరమైన పరిస్థితులను దేవుడు చక్కబరుస్తాడు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నావా? పాస్టర్ గారు చాలా కష్టపడతామండి, కానీ ఎందుకో సంపాదన మీద దీవెన లేదండి. నేను కష్టపడతాను, నా భార్య కష్టపడతారు, పిల్లలు కష్టపడతారు, కానీ ఇంట్లో డబ్బులు ఉండవండి. ఇంట్లో ఈ డబ్బులంతా కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయండి. ఇంట్లో డబ్బులన్నీ కూడా బెట్టింగ్ యాప్లకు వెళ్ళిపోతున్నాయండి. ఇంట్లో డబ్బులన్నీ కూడా ఆ మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయండి. మేము సరిగ్గా తినలేకపోతున్నాం. ఏదో అశాంతి, ఏదో కలవరం మా జీవితంలో ఉంది. మా సంపాదన పెరగట్లేదు, మా ఆర్థిక వనరులు పెరగట్లేదు. ఎలా ఉంటే మా బిడ్డల పరిస్థితి ఏంటండి అనేటువంటి ఆలోచన నీకు ఉంది కదా. ఒక్కసారి ఒక్క విషయం చెప్పనా, నీ యొక్క ఇంటిని నువ్వు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు ఒకవేళ నీ జీవితంలో ఉంటే, దేవునికి ఆయాసకరమైన మార్గాలు నీలో ఉంటే కనుక ఇంటిని చక్కబెట్టుకో, జీవితాన్ని చక్కపరుచుకో, జీవితాన్ని నీ ప్రభువుకి అప్పగించు. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. దేవునికి లోబడి ఉండు, అపవాదం ఎదిరించు, అప్పుడు వాడి మీద నుంచి పారిపోవును. దేవునికి దగ్గరగా రా. ఇదే దేవునికి దగ్గరగా రావటం అంటే దేవునికి లోబడి ఉండాలి, అపవాదం ఎదిరించాలి, దేవునికి సమీపంగా రావాలి. ఈ 3 కార్యాలు నువ్వు చేయగలిగితే నువ్వు ఇంటిని చక్కబెట్టుకునే వ్యక్తిగా మారుతావు. అలనాడు హిజ్కియా ఇంటిని చక్కబెట్టుకున్నాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. నిజంగా తన జీవితంలో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుని గోజాడాడు, బ్రతిమిలాడాడు, కన్నీళ్లు విరిచాడు. దేవాదేవుడు హిజ్కియా మీద తన కటాక్షాన్ని నిలిపాడు, తన ఆరోగ్యాన్ని దేవుడు చక్కపరిచాడు. 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్నిచ్చి హిజ్కియాని దేవుడు బలపరిచాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి.